కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని హైదరాబాద్ లిబరేషన్ పేరుతో నిర్వహిస్తూ ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిర్వహించడం లేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. విమోచన దినోత్సవాన్ని ఆచరించడానికి రేవంత్ రెడ్డికి ఎందుకు అంత భయమని ఆయన నిలదీశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తామని రఘునందన్ రావు స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని ఎన్ఎస్వి బ్లడ్ బ్యాంక్ లో చేపట్టిన రక్తదాన శిబిరాన్ని ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు రక్తదానం చేశారు. అనంతరం రఘునందన్ రావు మాట్లాడారు. రాష్ట్ర ప్రజానికానికి తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరిచారు. పక్కన పెట్టి తెలంగాణ మేమే ఇచ్చినాం, సోనియమ్మ ఇచ్చింది అని చెప్పేటువంటి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఎట్లా అంటే కాంగ్రెస్ కర్ణాటకలో తెలంగాణ విమోచన దినోత్సవం హైదరాబాద్ లిబరేషన్ డే జరుగుతుంది, కానీ తెలంగాణలో మాత్రం ప్రజాపాలన దినోత్సవం అంటే ఇగో ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ నీతి, దమన సంస్కారాలు చేసేటువంటి పద్ధతి. ఆలోచించాలి. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండింటి మధ్యలో ఎక్కడ కూడా తేడా లేదు. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పటికే గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుతూ వస్తుంది. అధికారికంగా మహారాష్ట్రలో శివసేనతో కలిపి జరుపుతా ఉన్నాం. భవిష్యత్తులో కర్ణాటకలో అధికారంలోకి వచ్చినాక జరుపుతాం. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక తెలంగాణ విమోచన దినోత్సవం పేరిట జరుపుతాం. ఎంఐఎం పార్టీకి, అసదుద్దీన్ ఓవైసీకి భయపడకుండా సెప్టెంబర్ 17ను జరపాలంటే ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సింది కాంగ్రెస్ లో, బీఆర్ఎస్ లో, కమ్యూనిస్టులు కాదు, కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందని చెప్పి తెలియజేస్తూ తెలంగాణ సమాజాన్ని ఆలోచించమని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ విమోచన దినోత్సవంతో పాటు ఈ రోజు గౌరవ దేశ ప్రధాని ప్రపంచంలో భారతదేశాన్ని విశ్వగురువుగా మలుస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో ఈ రోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో పాలు పంచుకోవడానికి ఉత్సాహంగా ముందుకు వచ్చినటువంటి మా యువ మోర్చా నాయకులు, కార్యకర్తలు, సిద్దిపేట భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సేవా కార్యక్రమాలని ఇలాగే ఒక వారం రోజుల పాటు కొనసాగించాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. ఆ దిశకు కొనసాగిస్తాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం, నాయకులం అందరం కూడా రేపటి నుంచి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో కూడా ప్రజలతో మమేకమై ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ విశ్వకర్మ జయంతి కూడా ఈ రోజు తెలంగాణ ప్రజానికానికి ఈ రోజు 3 గొప్ప పండుగల లాంటి రోజులు. 1 విశ్వకర్మ జయంతి, 2 నరేంద్రుడి జన్మదినం, 3 ఈ గడ్డ స్వేచ్ఛావాయువులు పీల్చినటువంటి రోజు. కాబట్టి తెలంగాణ ప్రజలు నిజంగా అదృష్టవంతులు, చైతన్యవంతమైనటువంటి సమాజం. హరీష్ గారి పాత్ర, బీఆర్ఎస్ పార్టీ ఆట, అదే రకంగా రేవంత్ రెడ్డి గారి మాట, కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ నీతి దయచేసి గమనించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఎంఐఎం పార్టీకి నేను మరొకసారి అభినందనలు చెప్తా ఉన్నా. అటు బీఆర్ఎస్ ని, ఇటు కాంగ్రెస్ ని ఒకరిని కుడి చేత, ఒకరిని ఎడమ చేత పట్టించుకొని డాన్స్ చేపిస్తున్నందుకు ఒక్క ఎంపీ ఉన్నా కానీ ఎంఐఎం వాడు గొప్పోడైండు. 8 మంది ఎంపీలు ఇచ్చిన కాంగ్రెస్ ఇలా చేతగాని కాంగ్రెస్ గా, చేవదచ్చిన కాంగ్రెస్ గా తెలంగాణలో నిలబడ్డం అనేది బాధాకరమని చెప్తూ రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీ ఆలోచన మార్చుకోవాలని భారతీయ జనతా పార్టీ పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి